ఒక మంచి మాట. మనిషి ఒక్కడే బ్రతకడం కష్టం, చుట్టూ నలుగురు ఉండాలి, అప్పుడే బాగుంటాడు. ఈ మంచి మాటని సినిమా అంతా చూపించడానికి చాలా కష్టపడ్డారు శ్రీకాంత్ అడ్డాల గారు. సినిమా ఫస్ట్ హాఫ్ అదేదో బాలీవుడ్ టీవీ సీరియల్స్ ఉంటాయే వాటిని తీసుకొచ్చి తెలుగులో పెట్టినట్టుగా అనిపిస్తుంది. పండగలు, పబ్బాలు, పాటలు, మాటలు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి మనకు కాస్త నీరసం లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. కాఫీ టీ కానీ అదర్వైజ్ అట్లీస్ట్ ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటే సెకండ్ హాఫ్ ప్రిపేర్ అవుతాం. ఇక సెకండ్ హాఫ్ అయితే మనకి నార్త్ ఇండియా టూరిజం చూసారా, అది చూపిస్తారనమాట. చక్కచక్క పుణ్యక్షేత్రాలు, హరిద్వారు, కాశీ, షోలాపూర్, పుణే ఇలా మొత్తానికి ఒక రౌండ్ అప్ వేసి తీసుకొచ్చేస్తారనమాట. అండ్ క్లైమాక్స్ ఒక్కటి మాత్రం కాస్త హార్ట్ టచింగ్గా ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల్ గారు చాలా మంచి డైలాగ్స్ వేస్తారు, కానీ అర్థం అవడం చాలా కష్టం సుమి. ఇక ఫిల్మ్లో చెప్పుకోదొక పాయింట్ ఏమైనా ఉందంటే అది కాస్త మిక్కీ జే మేయర్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ 1-2 పాటలు కొంచెం పర్ల బాగానే గుర్తుంటాయి. సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు కాజల్. అండ్ కాజల్ ఫీలింగ్ అంటే అబ్బాయిలకు కావాల్సింది ఓ హగ్గు, ఓ ముద్దు. అలాగే మహేష్కు హగ్గు, ఓ ముద్దుచ్చి ఫస్ట్ హాఫ్ తర్వాత మనకు కనిపించుకుని వెళ్ళిపోతుంది. ఇక సెకండ్ హాఫ్లో వస్తుంది సమంత అంటే అందరూ బాగుండాలి, అందరికి ఇష్టమైన చేయాలి, అందరూ కలిసిపోవాలి, బంధువులు ఉండాలి, 7 తరాలు కలిసి ఉండాలి అనే ఫీల్తో ఉంటుంది. ఆ ఫీల్నే క్యారీ చేస్తూ చివరి దాకా సెకండ్ హాఫ్ దాకా మనతో పాటుగా కంపెనీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక మనకి మహేష్ అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఎందుకో మహేష్ కూడా మనం సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతాం. మహేష్ గ్లామర్ బాగుంది, చూడడానికి బాగున్నాడు, ఫస్ట్ హాఫ్ మంచి యాక్టివ్ ఉంటాడు, బట్ సెకండ్ హాఫ్ మాత్రం బాగా ప్యాసివ్ అయిపోతాడు. కానీ సినిమాలో కొద్ది గొప్ప అక్కడక్కడ మనం నవ్వేది కేవలం వెన్నెల కిషోర్ వాళ్ళే. లిల్లీ అనే ఒక సిల్లీ క్యారెక్టర్ చేస్తాడు, కానీ కాస్త నవ్విస్తాడు అక్కడక్కడ, అంతే. కాస్త రిలీఫ్ అనే ఒక ఫీల్ మనకు వస్తుందన్నమాట. ఇక ఫిల్మ్లో కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్ అంటే కనుక అది రావు రమేష్ది. ఆయనకి బాగా కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో చూసిన మనకు కూడా సేమ్ ఫీల్ వస్తుంది కాబట్టి కొంచెం బాగా కనెక్ట్ అయిపోతాం. ఈ వాట్ ఎవర్ తనకిచ్చిన రోల్ మాత్రం బాగా చేశారు. మిగతా చాలామంది కృష్ణవంశీ సినిమా లాగా, హిందీలో సూరజ్ బర్జాత ఫిల్మ్ లాగా గుంపులు ఉంటారు, కానీ వాళ్ళకి పెద్ద క్యారెక్టర్ అంటూ ఏమీ లేవు. ఇక సినిమా అంతా అయిపోయాక బ్రతుకు జీవుడా అంటూ బయటకు వచ్చేస్తారు. మీరు డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు అయితే, మీరు హిందీ డబ్బింగ్ సీరియల్స్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే మీరు బ్రహ్మోత్సవంకి వెళ్ళిపోవచ్చు. మిగతా వాళ్ళు మీ ఇష్టం అబ్బా, నేను చెప్పాల్సింది చెప్పా.